జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఉగాది రోజు అంటే మనకి సంవత్సరాది అనే సంవత్సరం అంటే ఈరోజు మనం ఏం పనులు చేస్తామో అవంతా సంవత్సరం చేస్తూ ఉంటామని చెప్పేసి మనకి ఒక నమ్మకం అయితే ఉంటుంది. అది మనం తెల్లవారులేసి పూజ చేసుకున్న కాడి నుంచి నేను పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి. పిల్లలు లేరు కదా, కొంచెం వెల్తిగానే ఉంది. ఉగాది పూజ అయితే ఇలాగ అయ్యింది. ఉగాది పచ్చడి కూడా నేను ఎలా చేశాను అన్నది కూడా చూపించేస్తున్నాను. వేప ముందుగానే బౌల్లో వేసాను, తర్వాత కావాల్సినవన్నీ వేసేసుకున్నాను అనమాట. కొంచెం వేపిన శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఇలా ముద్దగా అయితేనే బాగుంటుంది, మరి పలచగా చేసుకుంటే అసలు నాకు నచ్చదు, బాగోదని చెప్పకూడదు, కానీ ఇలా అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్లో చెప్పండి. తర్వాత పూజ అయితే అయిపోయింది. నేను వర్క్ కూడా ఈరోజు ఏం వర్క్ చేశాను అన్నది కూడా చూపిస్తున్నాను. నేను వర్క్ బ్లౌజ్ ఒకటి పెట్టానండి, బ్లౌజ్ కాదు, ఫ్రాక్ మీద పై టాప్ అనమాట. యోక్ పార్ట్ ఉంటుంది కదా, అది దానికైతే నేను చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను. కస్టమర్దేనండి. అదైతే నేను ఇంకో షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ చూపిస్తాను. ఈరోజైతే ఈ పెద్ద మిషన్ మీద ఈ వర్క్ అయింది. నార్మల్ మిషన్ కూడా నేను నార్మల్గానే మన వర్క్ అయితే చేసేస్తున్నాను రెగ్యులర్గానే, ఎప్పుడు చేసుకున్నట్టేని. వర్క్కి ఇలాగ అయిపోయింది కదా, భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని మనకి ఒక కస్టమరు ఒక మొక్క ఇచ్చారండి. చాలా రోజులు అవుతుంది. అది ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. చాలా పాపం వచ్చినప్పుడల్లా చెప్తారు, చాలా ఎక్కడి నుండి కార్ షెడ్ ఉంటుంది కదా, స్టేడియం, అక్కడ ఉంటారనమాట వాళ్ళు. తను వస్తున్నప్పుడల్లా మర్చిపోతున్నానని చెప్పేవాళ్ళు అనమాట. మీకోసం వేసానండి, మర్చిపోతున్నానని. ఇంకా అలా 4-5 సార్లు అయ్యింది. ఎవరికో వాళ్ళకి ఇచ్చేయటం అలాగే అయితే ఇంకొచ్చేటప్పుడు ఆ డబ్బాలోని 2 కొమ్మలు పెట్టేసి తెచ్చేశారు నా దగ్గరికి. అది కొమ్మలేనండి. ఇలా నేను తీసి చూసేటప్పటికి ఇది బ్రతుకుతుందా అని అనుకున్నాను, కానీ అది బతికేసిందండి, బాగా వచ్చింది. మళ్ళీ పక్కన 2 కొమ్మలు కూడా వచ్చాయి అన్నమాట. ఏర్లు అవి చూసారా ఎంత బాగా వచ్చాయో అని. ఆ దుంపలకు కూడా కనిపిస్తుంది అన్నమాట మన దగ్గర పైనుండి చూస్తే కనుక. ఇది చాలా కాస్ట్ కూడానండి. ఆక్సిజన్ ప్లాంట్ అంటారు, దీని పేరు ఇంకేమైనా ఉంటుందేమో, నాకైతే తెలీదు. మామూలుగా ఒక నర్సరీలో 400-500 అలా ఉంటాయి నేను చూసినంత వరకు కూడా. ఇలాగ కొమ్మలు ఇది ఎక్కువ వచ్చి ఇలా బతికేస్తుంటే మనం ఎక్కువ వచ్చిన తర్వాత ఇంకా కొంతమందికి కూడా ఇవ్వచ్చు. బాగుందండి ఇలాగా. ఆవిడ నాకు ఇచ్చినందుకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ మొక్క అయితేని ఇది వేరే కొంచెం మంచిగా ఉన్న చిన్న కుండీలోకి అయితే మార్చేసుకుని నేను ఇవాళ అయితే ఇది ఇంట్లో పెట్టేసుకున్నానండి. మన మొక్కలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఉగాది రోజు. ఎప్పుడు కూడా అంటే కొంచెం మొక్కలంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కదా, అందుకని ఇది కూడా నా లైఫ్లో ఉండాలని చెప్పేసి ఈరోజైతే ఈ మొక్కను కూడా నేను ఒక వేరే కుండీలోకి మార్చేసుకుని ఇంట్లోనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజైతే నాకు ఇలా గడిచిందండి ఉగాది. మీకు ఎలా గడిచిందో కామెంట్ చేయండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వడానికి దగ్గరలోనే ఉంది. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేయండి, ఇలానే మానిటైజేషన్ అయిపోతుంది. మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇలాగే నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు.